హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి అని. చాలా మంత్స్ తర్వాత అయితే ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. అదే సప్త శనివారాల వ్రతం అండి. నేను కూడా చేశానన్నమాట. బట్ నేను చేసిన దానికి మీరు యూట్యూబ్‌లో చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క వే అయితే ఫాలో అవుతున్నారు. వీడియోలోకెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇక్కడ స్వామివారి పాదాలు చూసారు కదా! నేనసలు చేయాలని అనుకోలేదు. పసుపుతో వినాయకుడిని చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఎందుకో చేతి అట్లా వెళ్ళిపోయిందన్నమాట. అసలు పాదాలు చేయాలని నేను అది ముందుగా ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు. ఆటోమేటిక్‌గా హ్యాండ్ అనేది అట్లా వెళ్ళిపోయింది. నేనైతే దాన్ని చాలా బ్లెస్సెడ్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్వామి వారే పాదాలు చేయించుకున్నారేమో అన్నట్టుగా. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా నాకు ఎంత ఓపిక ఉందో అంత మాత్రమే నాకు ఇవన్నీ మా అత్తయ్య గారు అయితే చేసి ఇచ్చారు. ఇందులో నల్ల నువ్వులుండలైతే మ్యాండేటరీ అండి. చలివిడి, పానకం, వడపప్పు మన శక్తి కొలది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు. కొంతమంది అయితే వ్రతం చేయాలని ఉన్నా కొంతమంది మొత్తం గొప్పలకి పోయి చేస్తున్నారు కదా! అమ్మో! ఇన్ని చేయాలేమని డబ్బు లేక కొంతమంది ఆగిపోతున్నారు. ఇంత నిష్ఠ చేయాలా అని భయపడి కొంతమంది ఆగిపోతున్నారు. సో, అలాంటివేమీ ఉండవండి. అలా ఎవరైనా అనుకుంటే దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి వారం 7 ప్రసాదాలు పెట్టాలా? నో. పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. దేవుడికి ప్రసాదం అనేది ఈ డెకరేషన్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవేనండి. ఇక్కడ ఏ వ్రతంలోనూ కూడా ఇంత పెద్ద డెకరేషన్ చేయాలి, ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టాలని వ్రత కథలో కూడా లేదండి. మనకి వ్రత కథలో ఉన్నది ఏంటి? సప్త శనివారాలు అంటే 7 వారాలు. 7 వారాలు స్వామివారికి మనం సంకల్పం చెప్పుకొని, ముడుపు కట్టుకొని చేసుకునే వ్రతం. ఓకేనా? దానికి మీరెన్ని ఓపిక ఉండి ప్రసాదాలు చేయగలిగితే అన్ని మాత్రమే చేయండి. ప్రతి వారం 7 పిండి దీపాలు పెట్టాలా? మీకు ఓపిక ఉంటే ప్రతి వారం 7 దీపాలు పెట్టుకొని పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి. లేదు మాకు అన్నీ కుదరదు అని అనుకుంటే 2 దీపాలు కానీ పిండి దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలండి. స్వామివారికి చాలా ఇష్టమైనదంట. మనకున్న దోషాలు కూడా పోయి మంచి జరుగుతుందనేసి చెప్తున్నారు కదా! 2 పిండి దీపాల్లో 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి 2 దీపాలు